హాయ్ అండి. అందరికి నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నా మిషన్‌లో అయితే ఒక ప్రాబ్లమ్ అనేది వచ్చిందండి. నా మిషన్ కుడుతుంటే గుడ్డ అనేది ఎక్కువగా పడుతుందండి. పట్టేస్తుంది. దారం కూడా ఎక్కువగా లాగేస్తుందండి. అలా లాగకుండా ఉండటానికి ఏం టిప్స్ అంటే మీకు చెప్పబోతున్నానండి. దాని సొల్యూషన్ ఏందని ఇవాళ మీకు వీడియోలో పెట్టడం జరుగుతుందండి. మా వీడియో గనక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. చాలా ఈజీగా మంచి టిప్స్ అండి. ఇంట్లోనే మనం ట్రై చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే దీని ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా మిషన్లో సూదిలో వస్తుందండి. ఇలా గుడ్డ గనక పట్టేస్తుందంటే మనం సూదిని సరి చేసుకోవాలండి. ఈ సూది వల్ల ఎందుకు ఇలా వస్తుందంటే మనం టోన్స్ ఏమన్నా కుట్టడం వల్ల అదనేది వంకపోతుందండి. ఆ సూది కొస అనేది వంకపోతుంది. వంకపోతే ఇలా గుడ్డ అనేది పట్టేస్తుందండి. పట్టేయకుండా ఇంట్లోనే మనం ఎలా సరి చేసుకోవటంలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. చూడండి, ఇదిగో నా గుడ్డ అయితే, నా క్లాత్ అయితే ఇలా వచ్చిందండి. ఇలా ప్రాబ్లం మీకు గనక ఉంటే దీన్ని సరి చేసుకోవచ్చండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా నేను మిషన్లో సూదిని అయితే తీస్తున్నానండి. ఆ సూదిని అయితే తీసేసి ఆ చివరి అంచులలో ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చూసుకుంటానండి. ప్రాబ్లం కనుక ఉంటే ఒక రాయి తీసుకొని ఆ రాయిని కొంచెం ఆ సూదిని తీసుకొని రఫ్ చేసుకుంటానండి. రఫ్ చేసుకుంటే సరి అవుతుందండి. కుట్టు బాగా అనేది వస్తుంది. ఇదో చూడండి, చివర్లో లైట్గా వంగిందండి. ఈ సూది అయితే చివరగా వంగింది. ఇప్పుడు దాన్ని రౌండ్గా రఫ్ చేస్తానండి. ఈ రాయిని తీసుకున్నాను. ఈ రాయితో రౌండ్గా రఫ్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది సరి అవుతుందండి. ఇప్పుడు కుట్టు సరిగా వస్తుందండి. కొంతమంది తెలియని వాళ్ళు ఎలా చేయాలని అని కొంతమంది అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా తలనొప్పి వస్తుందండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు చాలా మందికి షేర్ చేయండి. కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు నేను తీసుకొస్తానండి. మిషన్ రిపేర్ కానీ, వంటింటి చిట్కాలు కానీ, మరి గార్డెన్ మన ఆర్గానిక్ కానీ ఎలా చేసుకోవాలని చిన్న చిన్న వీడియోలు పెడుతుంటానండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మిషన్ సూది అయితే రెడీ అయిందండి. మిషన్ యొక్క సూదిని ఇలా పలక వైపు ఉండేటట్టుగా నేను ఇలా పెట్టుకుంటున్నానండి. సూది పెట్టుకోవటానికి కూడా కొంతమందికి తెలీదు. ఇలా కనుక పెట్టుకుంటే సరిపోతుందండి. సూదిలో దారం అనేది కూడా ఎక్కువగా తెగకుండా ఉంటుంది. సూదిలో దారం తెగుతుందంటే అది మనం సూది పెట్టుకోవటం విధానమేనండి. దానికి కూడా ఇలా పలక వైపు ఉన్నట్టు పెట్టుకుంటే సరి అవుతుందండి. ఇప్పుడు నా మిషన్లో రిపేర్ అయితే సరి అయిందండి. కుట్టు చక్కగా వస్తుందండి. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. దారం పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు మిషన్లోకి దారం పెట్టుకొని ఇప్పుడు సూదిలోకి తీస్తున్నానండి. దారము ఇలా తీసుకొని ఇప్పుడు క్లాత్ తీసుకొని దాంట్లో కుట్టేసుకుంటే సరి అయిందని తెలుస్తుందండి. అలానే పడుతుందంటే సూదిని మార్చేయొచ్చండి. ఆ క్లాత్ అనేది అలానే పట్టేస్తూ లాగేస్తుందంటే మనం ఆ సూదిని తీసేస్తే ఆ ప్రాబ్లం అనేది సరిపోతుందండి. ఇలా తెలియని వాళ్ళ కోసమని నేను ఈ వీడియో పెట్టడం అండి. ఇప్పుడు నా మిషన్ అయితే చక్కగా రిపేర్ అయిపోయిందండి. నేను ఇంట్లోనే ఇలా చేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆ క్లాత్కి ఈ క్లాత్కి చాలా తేడా ఉంది చూడండి. ఆ క్లాత్ కుట్టేటప్పుడే పట్టేస్తుందండి. ఈ క్లాత్ బాగా వచ్చేస్తుంది. ఇంతేనండి. ఇలా కనుక మనం చేసుకుంటే సరిపోతుంది ఇంట్లోనే ఈజీగా. చూడండి ఆ క్లాత్కి ఈ క్లాత్కి ఎంత తేడా ఉందో చూడండి. అది అంతవరకు పట్టేసిందండి. ఈ క్లాత్ పట్టేయలేదు, బాగుంది, సరిపోయింది. మీరు కనుక ఇంట్లో ఈ వీడియో చేసి రిపేర్ కనుక చేసుకుంటే మాకు ఖచ్చితంగా మీరు రిప్లై అయితే ఇవ్వాలండి.